వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఇప్పుడు డైవర్స్ కేసు బాగా పెరిగిపోతూ ఉన్నాయి కదా, మీరు ఒక డైవర్స్ కేస్ ఎక్స్పర్ట్గా ఇప్పుడు యువతకి మీరిచ్చే సజెషన్స్ ఏంటి? ఫస్ట్ నేను చెప్పేది ఏంటి అంటే, ఎవరైనా సరే పెళ్లి చేసుకోవాలి అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ. 100కి 100% ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ 100% తీసుకోవాలి. అందరూ ఇప్పుడున్న సమాజంలో పెళ్లి చేసుకోవడం అంటే ఏంది అనుకుంటున్నారు అంటే ఏంటంటే, బట్టలు కొనుక్కోవడము, షాపింగ్ చేసుకోవడము, కట్నాలు ఇచ్చి పుచ్చుకోవడాలు, లేకపోతే హల్దీ ఫంక్షన్లో ఇంకేమో రకరకాల కొత్త కొత్త ప్రీ వెడ్డింగ్ షూటు, తర్వాత ఇంకా బ్యాచిలర్ పార్టీలు, ఇంకా కథన చెప్తే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా లైఫ్ షో కూడా పెట్టిన సందర్భాలు ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో. సో ఎప్పుడైనా సరే ఏంటంటే, పెళ్లి తర్వాత వీళ్ళు ఎదుర్కొనే సమస్యల మీద ఫస్ట్ అవగాహన పెంచుకోవాలి. దాన్నే మనం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటాం. అంటే పెళ్లి తర్వాత ఏమేమి సమస్యలు ఎదురవుతాయి, వాటిని ఎట్లా ఛాలెంజింగ్గా ఎదుర్కోవాలా, వాటికి ఎట్లా మానసికంగా ప్రిపేర్ అయిపోవాలా, వాటిని హ్యాండిల్ చేయడం ఎట్లా అనేది నేర్చుకుంటే మీకు పెళ్లి తర్వాత మీరు సుఖమైన జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది, ఆనందకరమైన దాంపత్యాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడ తీసుకోవాలి ఇది కౌన్సిలింగ్? మ్యాట్రిమోనియల్ కౌన్సిలర్ దగ్గర తీసుకోవాలి. ఎక్స్పర్ట్స్ ఉన్న మ్యాట్రిమోనియల్ కౌన్సిలర్ దగ్గర మీరు తీసుకోగలిగితే మీకు డ్యామేజ్ అనేది 90% కంట్రోల్ అయిపోతుంది. ఆల్రెడీ వాళ్ళకు పెళ్లి అంటే ఒక వరకు వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది కదా, ఈ కౌన్సిలింగ్తో అడ్వాంటేజ్ ఏంటి? అవగాహన ఉండటం వేరు, పెళ్ళైన తర్వాత సమస్యలు వేరు. ఓకే, ఇప్పుడు వీళ్ళకి ఏం అవగాహన ఉంది, మా దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ చెప్తాను, అవగాహన ఉంది అంటున్నారు కదా. ఏం అవగాహన ఉంటుంది? ఇప్పుడున్న సమాజం ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రస్తుతం ఉన్న తల్లిదండ్రులకు కానీ, లేదా ఇప్పుడు పెళ్లి చేసుకోబోయే యువతి యువకులకు కానీ ఏం అవగాహన ఉన్నది? అండర్స్టాండింగ్ లేక వాళ్ళు డివోర్స్ తీసుకుంటున్నారు కదా. అవగాహన అండర్స్టాండింగ్ అనేది ఏ నుంచి రాదు? సిచ్యువేషన్లో వాళ్ళ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ బట్టి అండర్స్టాండింగ్ రాదు. అండర్స్టాండింగ్ అనేది సక్రమంగా ఉండాలంటే ఫస్ట్ వీళ్ళు ఎదుర్కోబోయే ఛాలెంజెస్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ మీరు అండర్స్టాండింగ్ అనే పదం వాడారు కదా, పెళ్లి చేసుకునే వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటే సరిపోద్ది అనే పదం వాడారు కదా. పెళ్లి విషయంలో నాకు ఇప్పటికి అర్థం కాని ఒక విషయం ఉంది. ఏంది అంటే డౌరీ. అమ్మాయి తల్లిదండ్రులు అప్పుడు కూడా మేము డౌరీ అంత ఇచ్చినాం, మేము డౌరీ ఇంత ఇచ్చినాం అని చెప్తుంటారు జనరల్గా. సో నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ కుటుంబాలలో మాత్రమే, ఓకే, ఒక 5% 10% మాత్రమే క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఓకే, ఒక 5 to 10% కుటుంబాలలో మాత్రమే ఈ డౌరీ అనే పదానికి సంబంధించినప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి. ఓకే, జనరల్గా ఈ సమాజంలో డౌరీ ఎట్లా నిర్ణయించబడుతుంది అంటే, ఇద్దరు వ్యక్తులు, 2 కుటుంబాలు పెళ్లి చూపులో కూర్చున్నప్పుడు మా అమ్మాయి పేరు మీద ఇంత ఆస్తుంది, లేకపోతే మా పేరు మీద ఉన్నది మా అమ్మాయికి ఇస్తామని చెప్తారు తప్ప అవేమి అబ్బాయికి ట్రాన్స్ఫర్ చేయరు. ఓకే, ఒక ₹1,00,00,000 ఇల్లుంది, మా అమ్మాయి పేరు మీద ఉంది, అది మీకే అంటారు అంతే, మీ ఇంటికి వస్తుంది కాబట్టి. లేకపోతే 4 ఎకరాల పొలం ఉంది, అమ్మాయి పేరు మీద చేస్తాము, అది మీకే అంటారు అంతే. లేదనుకో నా పేరు మీద ఇల్లు ఉంది, గోల్డ్ కి రాలే ఇంకా నేను, మీరు గోల్డ్ ఇంకా చెప్తాను అనుకుంటున్నాను, గోల్డ్ కి రాలే ఇంకా నేను, గోల్డ్ బాగా ఇష్టమేమో. సో మా తల్లిదండ్రుల పేరు మీద ఇల్లు ఉంది, రేపు పెళ్లి టైంకి ఇచ్చేస్తాం అంటారు, అదొక పద్ధతి. రెండోది, గోల్డ్ దగ్గరకు వచ్చారకు నాకు తెలిసినంత వరకు, ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ, నాకు తెలిసినంత వరకు గోల్డ్ విషయానికి వచ్చారకు అమ్మాయి వాళ్ళు ఒక 50 లక్షల కట్నం, లేకపోతే ఒక 10 లక్షల కట్నం క్యాష్, లేకపోతే ఒక 10 ఏళ్ళ వాళ్ళ స్థాహతను బట్టి ఇస్తా అంటారు. అప్పుడు ఇమ్మీడియట్లీ అబ్బాయి వాళ్ళు ఏం చెప్తారు, మీరు 50 లక్షల కట్నం ఇస్తే మేము 20 తులాల గోల్డ్ ఇస్తాం అంటారు. అర్థమైందా? వీళ్ళు క్యాష్ ఇస్తారు, వాళ్ళు గోల్డ్ ఇస్తారు. అవును, ఈ 2 ట్రాన్సాక్షన్స్ జరిగేటి. ఓకే, ఇప్పుడు దీంట్లో డౌరీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ గురించి మాట్లాడుతున్నాను నేను. 30 సంవత్సరాలు వదిలిపెట్టు, 30 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం సినారే వేరు, అది ఇప్పుడు మనం మాట్లాడినా వేస్ట్. ఇప్పుడు ఆ గోల్డ్ అవన్నీ తీసుకోకపోతే వాళ్ళు పెళ్లి చేసుకోరు కదా, వేరే విషయం. నేను అనేది కట్నం, డౌరీ అనే పదం గురించి మాట్లాడుతుంటాం కదా. మేము ఇంత డౌరీ ఇచ్చిన ఉంటాం కదా, ఎక్కడ ఇచ్చారు? ఇచ్చిన ఆస్తులన్నీ అమ్మాయి పేరు మీదనే ఉంటాయి. గోల్డ్ మీరు వీళ్ళు ఇంత క్యాష్ ఇస్తారు, దానికి మీరు గోల్డ్ పెడతారు, మిగతా అన్ని బట్టలు ఎక్స్చేంజ్ అవి ఉంటాయి. 90% కుటుంబాలు జరిగేది ఇదే. అంటే బోత్ ద పార్టీస్ వర్ ఎక్స్చేంజ్డ్, వీళ్ళు ఏదో అంటారు, వాళ్ళు ఏదో అంటారు అంతే. ఓకే, మరి డౌరీ అనే పదం ఎక్కడ ఉంది ఇందులో?
ఇది ఒక పాయింట్. రెండోది, ఇంతకుముందు మీరు గోల్డ్ అన్నారు కదా, సగం పంచాయతీ కంటే ఎక్కువ గోల్డ్ దగ్గర జరుగుతుంది, సగం పంచాయతీ కంటే ఎక్కువ గోల్డ్ దగ్గర జరుగుతుంది. ఏంది పద్ధతి? వీళ్ళు ఇంత పెట్టినామంటారు, వాళ్ళు ఇంత పెట్టుకుంటారు. ఈ గోల్డ్ ఎక్కడ ఉండాలి? ఏదైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు రపక్కన భార్య అన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఫంక్షన్కి పోతున్నా అండి అని చెప్పేసి రపక్కన అన్ని తీసుకొని వెళ్ళిపోయి అటే ఉంటుంది కథ. ఇక మెల్లగా తెలివి వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ అని చెప్పి ఏదో ఫంక్షన్ క్రియేట్ చేసుకొని ఆ ఫంక్షన్కి వేసుకొని వెళ్ళిపోయి అటే ఉంటుంది, వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు. ఇంకా కొన్ని సందర్భాలలో కోడలు వచ్చేటప్పుడే వీళ్ళు మొత్తం గోల్డ్ అంతా తీసుకొని, వీళ్ళు అత్తమ్మ గోల్డ్ అంతా తీసుకొని గుంజేసుకొని లాకర్లను ఇంట్లో పెట్టేసి ఆమెకి ఇయర్. ఇక ఇప్పుడు గోల్డ్ ఎవరి దగ్గర ఉంది అనేది ఎవరు నిర్ణయించాలి? చాలా మంది వచ్చి ఏం చెప్తారంటే, పోయేటప్పుడే మా కొడలో నా భార్యను పట్టుకపోయాను సార్ అని వీళ్ళు అంటారు. లేదు మొత్తం అక్కనే వదిలిపెట్టి వచ్చినా ఏమంటారు? దాన్ని ఎవరు డిసైడ్ చేయాలా? సో అది. తర్వాత పెళ్ళైన తర్వాత ఎక్కడ ఉండాలా? అత్తమామలతో ఉండాలనా, వేరే కాపురం పెట్టాలనా, అది ముందే డిసైడ్ చేసుకోవాలా. మెల్లగా వీళ్ళు పెళ్లి చేసేటప్పుడు ఏంటంటే, పెళ్ళైన తర్వాత 1 monthకు వీళ్ళు లేపుకొని పోతా, వీళ్ళ సంగతి చెప్తాను, వీళ్ళు ఊహించుకొని ఆ ఇంట్లోకి వచ్చేస్తారు. తర్వాత అక్కడి నుంచి కదలడు. వీరిని ఆ ఇంట్లో నుంచి లాగడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. పిల్లల్ని కొనే విషయంలో కావచ్చు, ఆస్తులు కొనే విషయంలో కావచ్చు. ఇప్పుడు మేము ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటంటే, ఇద్దరు జాబ్ చేస్తున్నారు. పెళ్లి చూపులప్పుడు రపక్కన ఇల్లు లేదా, మనం ఇల్లు కొనుక్కుందాం సరే అని వీళ్ళ దగ్గర 10, వీళ్ళ దగ్గర 20 అవేవో మిక్స్ చేసి రపక్కన ఇల్లు కొనేస్తున్నారు. కరెక్ట్ కొన్ని 6 నెలలకు కదా పంచాయతీ స్టార్ట్. ఇప్పుడు ఆ ఇల్లు అమ్మాలంటే మేము లాక్కోలక పీకోలక మేము చావాలి. ఇట్లాంటి చాలా సమస్యలు ఉండిపోయినాయి. వీడేమో నేను కట్నం తీసుకోలేదు సార్, ఓన్లీ గోల్డ్ ఎక్స్చేంజ్ జరిగింది లేకపోతే అది జరిగిందని వీడు అంటుంటాడు. నేను ఇంత కట్నం ఇచ్చినా అమ్మాయి అంటుంటాడు. ఓకే, అట్లా గోల్డ్ కస్టడీ. మళ్ళీ ఎస్పెషల్లీ మీకు ఆరోగ్య సమస్యల మీద అవగాహన పెంచుకొని, పెళ్ళికి ముందే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి లేవు అని డిక్లరేషన్ ఇచ్చి ఎంతమంది చేసుకుంటారు, అది పాయింట్. ఇంకోటి వస్తుంది ఫైనాన్షియల్ ఇష్యూస్లో చాలా మంది పెళ్ళికి ముందు బిల్డప్ ఇచ్చి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత లోపలికి పోతే అసలు ఏముండదు. అప్పుడు కూర్చొని చింతిస్తుంటారు, అయ్యో ఏమో పెళ్లికి ముందు మేము ఏదో అనుకున్నాం, తీరా చూస్తే ఇక్కడ ఏం లేదని చెప్పేసి. ఓకే, ఇట్లా ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు, ఫైనాన్షియల్ సమస్యలు కావచ్చు, గోల్డ్ కావచ్చు, డౌరీ కావచ్చు, పిల్లలు కావచ్చు, నివసించే విషయం కావచ్చు, ఎఫైర్స్ కావచ్చు. ఇప్పుడున్న సమాజంలో ఎఫైర్స్ అనేవి వెరీ కామన్ అయిపోయినాయి. అది లీగల్ ఆర్ ఇల్లీగల్. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సమాజము ఎఫైర్ పెట్టుకోకపోతే చిన్న చూపు చూసేంత అయిపోయింది. మన దరిద్రానికి ఉన్న ఇంకా అతి పెద్ద దరిద్రం ఏంటి అంటే, సరే ఎఫైర్స్ పెట్టుకోవడం అనేది సెకండరీ విషయం, వాళ్ళ అది పర్సనల్ విషయం, అది పెట్టుకోరు వేరే విషయం. కానీ సమాజంలో ఉన్న పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా డైరెక్ట్గా వాళ్ళు మేము ఎఫైర్స్లో ఉన్నాము అని చెప్పేసి బహిరంగంగా ఈ సమాజానికి చెబుతూ, ఇంకా వీళ్ళని మీ మీడియా వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్లు కొట్టి వాళ్ళని తీసుకొచ్చి లైవ్ షోలలో వాళ్ళతో ముద్దులు పెట్టించి వాళ్ళని హగ్గులు చేయించి సభ్య సమాజానికి ఖతర్నాక్ మెసేజ్ ఇస్తున్నారు. మీరు ఇదిరా ఈ సమాజం, మీరు రెచ్చిపోండి మీరు అని చెప్పేసి. దీన్ని చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు, అరే వాళ్ళే చేస్తారు, మాదే ఉన్నది, మేం చేస్తే తప్ప అనేది సమాజంలో వెరకబోయింది. ఎవరు చెప్పాలా మంచి? కొన్ని అలాంటివి ఎంకరేజ్ చేయకపోవడమే మంచిది. మరి అది ఎవరు చెప్పాలా? ఇప్పుడు మీడియా కూడా తన బాధ్యత తీసుకోవాలి కదా. ఇలా చూసేవాళ్ళు మీడియా కూడా తన బాధ్యత తీసుకోవాలి కదా. మీడియా ఎక్కువైపోయింది ఇప్పుడు. అదే సామాన్యుని చేతిలోకి టెక్నాలజీ వచ్చిన తర్వాత చేతిలో మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు ఒక మీడియానే. ఫస్ట్ పాయింట్, చేతిలో మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు ఒక క్రియేటరే. వాడు ఎక్కడో కూర్చుంటాడు, ఒక క్రియేటివిటీ థాట్ వస్తుంది, 2 నిమిషాల వీడియో చేస్తున్నాడు, అప్లోడ్ చేసేస్తున్నాడు, కథం. సో చేతుల మొబైల్ ఉన్నవాడు ప్రతి ఒక్కడు కింగే. వాడు ఒక తిట్టాలని నిమిషం పడతలేదు దానికి, అర్థమైందా? వాడికి గుర్తు రాగానే దేశాన్ని తిట్టుడో వాడి గురించి సోషల్ మీడియా పెట్టుడో చేస్తారు. ఓకే, అదే చెప్తున్నా, ఇప్పుడున్న సమాజానికి విలువలు ఎవరు నేర్పాలా? ఓకే, ఎఫ్ఐఆర్స్ గురించి ప్రోత్సహించేస్తున్నారు, ఎఫైర్స్ పెట్టుకుంటున్నారు. సరే ఎంగేజ్లో ఉన్నప్పుడు ఎఫైర్స్ పెట్టుకున్నారు అంటే సరే అది మానవ సహజం, సరే దాన్ని మనం ఏదో రకంగా చూస్తాము. పెళ్ళికి ముందు ఎంతమంది ఈ ఎఫైర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు? సో ఇవన్నీ ఖచ్చితంగా ఇవన్నీ పాటించాల్సిన, అంటే
మనం ఖచ్చితంగా యువతకు చెప్పేది ఏంది అంటే 100% మీరు పెళ్ళికి ముందు కంపల్సరీ ప్రీమ్యాటల్ కౌన్సిలింగ్ తీసుకోవాలి, 100% తీసుకోవాలి బై ద ఎక్స్పర్ట్స్. ఎట్ ద సేమ్ టైం ప్రీమ్యాటల్ కౌన్సిలింగ్తో పాటు ఎట్ ద సేమ్ టైం నువ్వు ప్రీమ్యాటల్ అగ్రిమెంట్ కూడా రాసుకోవాలి. అగ్రిమెంట్ ఎస్, ఏంటది అంటే ఎట్లా? ప్రీమ్యాటల్ అగ్రిమెంట్ ఇంతసేపు మనం మాట్లాడిన అన్ని విషయాలను అగ్రిమెంట్లో పొందుపరచుకోవాలి. ఈ 2 మ్యాండేటరీ అని ఖచ్చితంగా చెప్తాను. ఓకే, ఈ 2 లేకుండా మీరు పెళ్లి చేసుకుంటే ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు తీసుకుంటున్నారండి? ఇప్పుడు ఏది మీరు అంటున్నారు ప్రీమారిటల్ కౌన్సిలింగ్. ప్రీమ్యాటల్ కౌన్సిలింగ్ అనేది తీసుకుంటారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో. అదే చెప్తున్నాను మీకు, అది కూడా ఎప్పుడో మర్చిపోయినా. ఈ మధ్య కాలంలో ప్రీమ్యాటల్ కౌన్సిలింగ్ కి చాలా డిమాండ్ పెరిగింది. ఎందుకంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాలంటరీగా వస్తున్నారు. అరే ఒక ప్రీమ్యాటల్ కౌన్సిలింగ్ తోని మా జీవితాలు చక్కగా ఉంటే మంచిగా ఉంటది కదా అని చెప్పేసి వాళ్ళు నేర్చుకోవడానికి వస్తున్నారు, తెలుసుకోవడానికి వస్తున్నారు. ఎక్కువగా లవ్ మ్యారేజ్లు అవుతూ ఉన్నాయిగా, వాళ్ళకి కూడా అవసరం అంటారా ఇది? ఏ మ్యారేజ్ అయినా ఇప్పుడు లవ్ మ్యారేజ్లలో ఇప్పుడు నువ్వు ఎట్లా చెప్పింది అంటే లవ్ మ్యారేజ్ వాళ్ళు చాలా ఒకరికొకరు తెలుసు పవిత్రమైంది కదా. కాదు కదా, No, లవ్ no. మ్యారేజ్ చాలా పవిత్రమైంది వాళ్ళు విడిపోరన్న టైంలో చెప్పింది. అంత లేదు, వాళ్ళు కూడా గొడవలు ఎక్కువ లవ్ మ్యారేజ్ వాళ్ళు కూడా తీసుకోవాలంటే మీరు అదే ఉంది. ఆల్రెడీ ఒకరికొకరు తెలిసి ఉంటారు కదా అని వాళ్ళకి తొందరగా డైవర్స్ అవుతున్నాయి పెళ్లి కాగానే. అదే. కనీసం నీకు ఈ అరేంజ్డ్ మ్యారేజ్ లో కొద్దిగా డైవర్స్ తీసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే 2 కుటుంబాలు ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటాయి, కొన్ని ఈక్వేషన్స్ కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి, కొద్దిగా పంచాయతీలు చెడాయిలు అన్ని ఉంటాయి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. అది లవ్ మ్యారేజ్లో అయితే వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఉండట్లేదు కాబట్టి వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు విడిపోతున్నారు, అందరు సపోర్ట్ కొడుతున్నారు. అదే ఇదే లవ్ మ్యారేజ్ గురించి చెప్పారు కాబట్టి ఎప్పుడైనా సరే మీకు అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏంటంటే ప్రేమ వేరు, పెళ్లి వేరు. మీకు పెళ్లిలో ప్రేమ ఉండదా? ఏది పెళ్లిలో ప్రేమ ఉండదా? పెళ్లిలో ప్రేమ కంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఓకే, ఓకే, బాధ్యత నుంచే ప్రేమ పుడుతుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలనుకో, ఒక వ్యక్తి తినలేదు అనేది బాధ్యత. ఓకే, అరే ఆ వ్యక్తి తినలేదు కదా, ఈ సాయంత్రం రాత్రి తినలేదు కదా, తినాలి కదా, బాధ్యత. ఇప్పుడు ఆ ఆలోచన వచ్చింది అనుకో, నెక్స్ట్ ప్రేమ వస్తుంది, పెట్టాలి కదా. అరే ఆ వ్యక్తి తినలేదంటే అరేంజ్ చేయాలి కదా. నీకు బాధ్యత వచ్చినప్పుడే నీకు ప్రేమ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నేను ఉన్నా అనుకో, నాకు పిల్లగాని ఫీజు కట్టాలి సపోజ్ చెప్తున్నా, ఆలోచన అరే మా పిల్లగాని ఫీజు కట్టాలి కదా. అప్పుడు ఏం చేస్తాం? ఉన్నాయా లేవా, సంపాదించుకోవాలి కదా. లేవు, ఇప్పుడు నెక్స్ట్ మంత్ కట్టాలి, లేవు, అరేంజ్ చేయాలి ఆ టైంకి, ఇబ్బంది కలగకుండా. సో ఆ బాధ్యత నుంచి సెటరేట్ అవుతాం. సో ఎప్పుడైనా సరే ప్రేమ అనేది అవసరం, బాధ్యత అనేది జీవితం. బాగా చెప్పారు. అది ప్రేమ అనేది అవసరం, బాధ్యత అనేది జీవితం. ఒక బాధ్యతగా నిలబడటం చాలా కష్టం. నువ్వు ఎవరైతే వ్యక్తి ఒక బాధ్యతగా నిలబడతాడో అతనికి ఓపిక ఎక్కువ ఉంటుంది, అర్థం చేసుకునేది ఎక్కువ ఉంటుంది, పరిస్థితుల్ని అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే బాధ్యత కదా, నెరవేర్చాలి కదా అనేది ఓపిక ఉంటుంది వాళ్ళకి. అట్లా మనకి అన్నీ ఇప్పుడు ఈ తరంలో చెప్పగలిగే వ్యక్తులు లేరు. ఈ తరానికి ప్రాబ్లం వచ్చిన ప్రాబ్లం ఏంది అంటే జీవితాన్ని చెప్పగలిగే వ్యక్తులు లేరు. సో ఎప్పుడైతే నీకు జీవితాన్ని చెప్పగలిగే వ్యక్తులు లేరో అప్పుడు వాళ్ళకి అర్థం కావటం లేదు అసలు జీవితం అంటే ఏందనేది. తల్లిదండ్రులు కూడా ఎట్లా తయారైందంటే పిల్లల్ని మెకానికల్గా పెంచడం తయారైపోయింది. లేపడం, స్కూల్ పంపడం, ర్యాంకుల గురించి మాట్లాడడం, శాలరీ గురించి మాట్లాడడం, సంపాదించు, ఈ దేశం పో, ఆ దేశం పో, ఆడురుకు ఈడురుకు, ఇగో పక్కడు ఉరుకుతుండు, నువ్వు ఆడుకు కారు కొన్నాడు, నువ్వు కారు కొను, ఇవి నేర్పుతున్నాం మనం. నేను ఒక విషయం చెప్తా ప్రపంచానికి. ఇప్పుడు నేనున్నా అనుకున్నాను, సపోజ్ చెప్తున్నా, నేను డబ్బు లేనప్పుడు డబ్బు సంపాదించాలని అనుకున్నా. కొద్దిగా డబ్బు సంపాదించగానే నాకు జీవితం మీద బోర్ కొడుతుంది. జీవితంలో ఏం తేడా లేదు. డబ్బు లేనప్పుడు ఎట్లుందో జీవితం, డబ్బు ఉన్నప్పుడు అట్నే ఉంది నా జీవితం. తేడాలు ఏంటంటే అప్పుడు 500 చొక్కా వేసుకున్నట్టు ఇప్పుడు కొద్దిగా బ్రాండెడ్ చొక్కా వేసుకుంటున్నాను అంతే. అప్పుడు నార్మల్ ఫోన్ వాడుతుండే, ఇప్పుడు కొద్దిగా ఐఫోన్, కొద్దిగా కాస్ట్లీ ఫోన్ వాడుతున్నాం అంతే. అప్పుడైనా ఇప్పుడు దాన్ని లగ్జరీస్ అని కూడా అనలేము దాన్ని. ఇప్పుడు లగ్జరీస్ అంటే భారతదేశంలో హైయెస్ట్ ఫోన్ ఐఫోనే, ఐదర్ సామ్సంగ్ ఐఫోనే. ఎవరైనా అదే ఫోన్ కొనుక్కోవాలి, అంతకుమించి వాళ్ళ కోసం సపరేట్ ఫోన్లు ఏం లేవు. ఎవరైనా గదే నెట్వర్క్ వాడాలా, 1000 కోట్లు ఉన్నాడు అదే నెట్వర్క్ వాడాలా, ఏం లేనోడు కూడా అదే నెట్వర్క్ వాడాలా, గదే రోడ్డు మీద తిరగాల. అర్థమైందా? డబ్బులు ఏ మనిషికైనా సరే ఫైనల్గా 3 పూటలు తిండి, ప్రశాంతమైన నిద్ర, ముచ్చట పెడతాను 4 మనుషులు, ఇదే జీవితం. నీకు డబ్బు ఉండని డబ్బు లేకపోయి ఈ 3 ఎవరి జీవితంలో అయితే ఉంటాయో
వాడు కింగ్ ఇంకా. 3 పూటలు తిండి, ప్రశాంతమైన నిద్ర, అదే ముచ్చట పెడతాను 4 మనసులు. కరెక్ట్. ఇది కరెక్ట్ జీవితం. ఇవి ఎవడైతే సంపాదించుకుంటాడు చూడు, ఇక వానికి ప్రపంచంతోనే అసలు వాడు దేవుని కంటే ఎక్కువ అంట నేను. ఇవి లేకుండా ఇప్పుడు డబ్బున్నోడైనా కానీ 3 పూటలు తింటాడు. ఏం డబ్బు ఉన్నది కానీ 24 గంటలు తింటాడా? తినే ఫుడ్లో క్వాలిటీ తేడా ఉంటుందేమో కొద్దిగా, అర్థమైందా? అంతే తప్ప గదే 3 పూటలు ఆకలి అవుతుంది, ఒక పూట తింటాడు, ఒక పూట తిన్నాడు. వాడు కూడా అంతే. డబ్బు ఉంటే అయితే ఎలా లేవు అనుకుంటాం మనం. డబ్బుతోని అన్నీ వస్తాయి అనేది ఇప్పుడున్న యూత్లో డబ్బుతోనే అన్నీ వస్తాయి అనేది అటు తల్లిదండ్రులు కానీ, ఇటు సమాజం కానీ, అటు యూత్ కానీ ఫీల్ అవుతున్నారు. డబ్బుకు మించి ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. డబ్బు అనేది సౌకర్యాన్ని మాత్రమే ఇస్తుంది, ఆనందాన్ని ఇయ్యదు. డబ్బు సౌకర్యాన్ని ఇస్తుంది, ఆనందం ఇయ్యదు. సౌకర్యం ఉంటే ఆనందం ఉంటది కదా. నువ్వు ఇప్పుడు హెల్త్ నీ సౌకర్యం అంటే ఏంది, మీకు అర్థమయ్యే భాషలో సౌకర్యం అంటే ఏంది అంటే అన్ని ఫెసిలిటీస్ ఉండి, ఇప్పుడు వరంగల్ పోవాలనుకో, బస్ ఎక్కి పోవాలంటే కొద్దిగా కష్టం అవుతుంది, కార్లో పోతావు అంతే. కానీ నీకు ముచ్చట పెట్టుకోవడానికి 4 లేనప్పుడు నువ్వు కార్లో పోతేంది, బస్సులో పోతేంది. నీకు ఆనందం ఎప్పుడు వస్తుంది? నువ్వు ఒంటరిగా కార్లో ఒక దేశం మొత్తం తిరిగినా కూడా ఆనందం రాదు. అది సౌకర్యం. ఆనందం అంటే ఏంది? మానవుడు సంఘజీవి అని ఎందుకు రాసిందంటే ఏంటంటే, అతడు ఎప్పుడో ఒక నలుగురితో మాట్లాడతాడో, ఎప్పుడైతే ఒక నలుగురితో మాట్లాడతాడో, ఒక నలుగురితో స్నేహం చేస్తాడో అప్పుడు ఆరోగ్యంగా ఉంటాడు. ఒక వ్యక్తికి వెనక ఎంతమంది నిలబడ్డారన్న దాని మీదనే ఆ వ్యక్తి యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. వాడే ధనవంతుడు అని చెప్తాను నేను. ఎవడైతే మన వెనక, నీకు చాలా మంది చెప్తున్నా, నీకు 1000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం, లేకపోతే నీకు 1000 మంది బలగం ఉన్నారు అనుకో, నీకు జీవితంలో ఎంత కష్టం వచ్చినా కూడా నీకు బాధ అనిపించదు. నేను బాండ్ పేపర్ రాసి సంతకం పెట్టిస్తాను. నీకు కనుక 1000 మంది నిజమైన స్నేహితులు, నిజమైన బంధువులు, నిజమైన ఒక ఏదో సమూహం ఉందనుకోని వెనక, నీకు ఇంత కూడా భయం అవుతుంది జీవితంలో. ఎందుకు అంటే నా వెనక 1000 మంది ఉన్నారు, నాకు ఏదైనా కష్టం వస్తే వీళ్ళు ఎవడో ఒకడు కాపాడుకుంటాడు, నేను ఫోన్ చేస్తే ఎవడో ఒకడు వస్తాడు, ఓకే అని నేను నీకు నచ్చినప్పుడు మాట్లాడుకోగలుగుతావు, వాళ్ళతో కమ్యూనికేషన్ చేయగలుగుతావు, అని చేయగలుగుతావు. మనిషి ఎప్పుడు బలహీనుడు అవుతాడు అంటే ఏంటంటే, నీ వెనక ఎవరు లేరు అన్నప్పుడే భయం పుడుతుంది. నీ వెనక ఎవరు లేరు అన్నప్పుడే భయం పుడుతుంది. ఇక నీ వెనక ఎవరు లేరు, నీకు కష్టం వస్తే ఆదుకునేటోడు ఎవరు లేడు, ఎవడు ఆదుకుంటాడో తెలియదు, ఆ భయానికి చచ్చిపోతాడు. ఫైనల్గా ఈ ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక్కటి చెప్తాను నేను. ఇది ప్రపంచం మొత్తం నేర్చుకోవాల్సింది, ఎస్పెషల్లీ భారతదేశం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, చదువుకుంటే బాగుపడతారు, చదువుకుంటే సంపాదిస్తారు, చదువుకుంటే సమస్యలు వెళ్ళిపోతాయి అంటారు కదా, అందుకోసం చదువు అంటారు కదా. మరి ఇప్పుడు అందరు సమాజంలో చదువుకున్న వాళ్ళే ఉన్నారు కదా, మరి బాధలు ఎందుకు పెరుగుతున్నాయి, సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి చెప్పు? పెద్ద పెద్ద డిగ్రీలు చదువుతున్నారు, పెద్ద పెద్ద జాబులు చేస్తున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు, అయినా ప్రతి ఒక్కడు ఏడుస్తూనే ఉన్నాడు, ప్రతి ఒక్కడు సమస్యలతోనే ఏడుస్తూనే ఉన్నాడు. మనిషికి కావాల్సింది చదువు కాదు. మనంతా ఉల్టా చేస్తాం మన దేశంలో. చదువు అనేది ఒక ధైర్యాన్ని ఇవ్వాలా, చదువు అనేది ఒక బాధ్యతని ఇవ్వాలా, ఓకే? చదువు అనేది తెలివిని ఇవ్వాలా, చదువు అనేది ప్రేమని ఇవ్వాలా. ఈరోజు చదువులు ఏం చెప్తున్నాయి మనకు? చదువు ఒక పిరికితనాన్ని నేర్పిస్తుంది, ఒక భయాన్ని నేర్పిస్తుంది, చంపడం నేర్పిస్తుంది, చావడం నేర్పిస్తుంది, ఓకే, పారిపోవడం నేర్పిస్తుంది. ఇవి మనకు చదువు నేర్పేటి ఇవన్నీ. ఒకప్పుడు ఇంత క్రైమ్ ఉందా? లేదు. మర్డర్ ఇప్పుడు ఇళ్ళల్లో సొంత వాళ్ళు మర్డర్ చేసుకున్నారా? అలాంటి న్యూస్ చాలా తక్కువ, అసలు లేవు. ఒక 40 సంవత్సరాల క్రితం వెనుక్కుపోతే ఒక ఇంటి వ్యక్తిని చంపడం అనే విషయం లేదు. రేరెస్ట్ రేరు. నిర్దాక్షిణంగా మనం ఒక వ్యక్తితో కలిసి తిరిగి వానితో ముచ్చట పెట్టి వాడిని చంపడం అనేది రేరెస్ట్ రేరు ఒక 40 సంవత్సరాల క్రితం. ఇవాళ అదే క్రైమ్ ఇంట్లోకి వచ్చేసింది. రెగ్యులర్ గా వార్తలు చూస్తుంటాం. పొద్దుగా లేవగానే చెత్తంతా మైండ్లో. ఓకే, తల్లిని చంపిన కొడుకు, తండ్రిని చంపిన కొడుకు, లేకపోతే కొడుకుని చంపిన తండ్రి, లేకపోతే భార్యను చంపిన భర్త, భర్తను చంపిన భార్య, అక్కని చంపిన తమ్ముడు, తమ్ముడు చంపిన చెల్లె, ఇవి మనం చదువుతున్నాం. ఇవి మనకు నేర్పుతారు పొద్దున్న లేచి.
ఇదన్నా నేర్పుతారు, లేకపోతే వీడు వాడు కాసి తిరుగుతున్నారు, వాళ్ళు ముద్దులు పెట్టుకుంటున్నారు, ఇదే కదా నేర్పుకుని పొద్దులు వేస్తే. ఈ ప్రపంచానికి తెలియని విషయం ఏంటంటే ప్రపంచంలో విజయం సాధించిన వాడు పెద్ద చదువుకొని కావాలి. లిస్ట్ తీసుకొని చూసుకోండి ఒకసారి. విజయాలు సాధించిన వాడు బాబు చదువుకొని కావాలి. చదువుకున్న వాళ్ళనేమో ఎవడు విజయం సాధించరు ఎక్కువ. కరెక్టే. చదువు వేరు. చదువు ఇంతకుముందు అన్నట్టు మనకు సౌకర్యం వేరు, ఆనందం వేరు. డబ్బు అనేది సౌకర్యాన్ని మాత్రమే ఇస్తుంది, ఆనందాన్ని ఇవ్వదు. డబ్బు ఎప్పటికీ ఆనందం ఇవ్వదు. ఆనందాన్ని ఇచ్చేది ఏంది? కడుపు నిండా 3 పూటలు తిండి, ప్రశాంతంగా పడుకుంటే నిద్రపట్టడం, కట్ చేస్తే ముచ్చ పెడతాను నాకు మనసు ఉంటాం, ఇది ఆనందం. ఇక మిగతా అన్ని సౌకర్యాలు అంటే మంచి బతుకున్న సౌకర్యాలు అంతే. ఇప్పుడు మాట్లాడటానికి ఫోన్ సరిపోతుంది మనకు. ఒక వ్యక్తితో మాట్లాడాలంటే ఏం కావాలా? ఫోన్ కావాలా. కానీ మనం పెద్ద పెద్ద ఫోన్లు, రకరకాల ఫోన్లు, రకరకాల టెక్నాలజీ వాడుతుంటాం, అది సౌకర్యం. అట్లనే మనము మన పిల్లలకైనా మనం సమాజానికైనా ఉన్న టెక్నాలజీని లిమిట్ చేస్తూ కొత్త జీవిత విధానాలు నేర్పగలగాల. వ్యక్తుల కోసం నిలబడటం నేర్పగలగాల, త్యాగాలు నేర్పగలగాల, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ నేర్పగలగాల. చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచడమే నువ్వు కమర్షియల్గా పెంచినప్పుడు, చిన్నప్పటి నుంచి నువ్వు పెంచడమే కమర్షియల్గా పెంచినప్పుడు వాళ్ళు కమర్షియల్గా తయారు కాకపోతే వాళ్ళకు త్యాగము, ప్రేమ, కాపాడుకోవడము, లేకపోతే దానం చేయటము ఇవన్నీ నేర్పిస్తారు. ఎప్పుడు మీదేసుకొని నాది 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 అంటాం కదా. నువ్వు ఎంత నాది అన్నా కూడా నువ్వు సస్త మొత్తానికి మళ్ళీ 4 కావాల్సిందే. కరెక్ట్, చాలా బాగా చెప్పారు. కరెక్ట్ గా చెప్పారు. ఓకే, ఫైనల్గా ఏంటంటే నువ్వు ఎట్లా బతికినావు అనేది నీ సావు చెప్తుంది అంటే నేను. అవును, పెద్దవాళ్ళు కూడా అదే చెప్తారు కదా. నువ్వు ఎట్లా బతికినావు అనేది నీ సావు చెప్తుంది. అంటే నీ సావుకి ఎంతమంది వచ్చారో, కరెక్ట్, అవును, నీ సావుకి ఎంతమంది వచ్చారో అనే దాని మీద నువ్వు ఎట్లా బతికినావు ఈ ప్రపంచానికి తెలుస్తుంది. ఇప్పుడు ఒక సావుకి ఒక 2 లక్షల మంది వచ్చిన అనుకో, న్యూస్లో వేయరు, వేస్తారా? వేయరా? ఎందుకు వేస్తారు న్యూస్లో? అంటే అంత గొప్పగా బతికిన, అంతమంది రావడం అంటే అంత గొప్పగా బతికిననే కదా. ఇప్పుడు ఒక సీఎం, ఒక పిఎం, లేకపోతే ఒక రాజకీయ నాయకుడు, ఒక సెలబ్రిటీనో చనిపోతే అంతమంది వచ్చినట్టు దాని అర్థం ఏంది? అంతమందికైనా రికగ్నేషన్ అయ్యి ఉండి ఎంతో కొంత చేసిననే కదా దాని అర్థం. అట్లనే ఇప్పుడున్న సమాజంలో సావు అపార్ట్మెంట్కి వచ్చేసింది. అపార్ట్మెంట్లు 2-3 ఉండి ఆ మోస్తాగా 4 వాళ్ళే ఉంటారు. కాన్సెప్ట్ ఏంటంటే ఇంకా కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మోసే సిస్టమ్ కూడా లేదు. అపార్ట్మెంట్ కి అక్క అది తీసుకుపోయే వ్యాన్ వచ్చేస్తుంది, ఆ పైనుంచి కింద దాకా మోసి ఆ వ్యాన్ లో తీసుకుపోయి బంద పెడుతుంది కదా, అయిపోయింది. ఆ మోసం కూడా లేదు ఇంతకుముందు. ఇంతకుముందు ఒక వ్యక్తి చనిపోతే సమాజంలో ఎందుకు తీసుకెళ్తుండే ఊరేగించి అంటే ఏంటంటే ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి గురించి మంచో చెడో తెలుసుకోవాలి సమాజం అని చెప్పి ఆ ఊరంతా ఊరేగించుకొని పోతుండే. దట్ ఇస్ ద కాన్సెప్ట్. ఓహో పలానా వ్యక్తి చచ్చిపోయిండ్రా అంటే ఆ పోతుంటే చూసి ఓహో పలానా వ్యక్తి చచ్చిపోయిందా, అయ్యో అట్లాంటి మనిషి ఇట్లాంటి మనిషి అని అక్కడ కూర్చొని మాట్లాడుకుంటా. అప్పుడు మన లెక్క స్మార్ట్ ఫోన్లు, రఫకం కొట్టడాలు ఇవన్నీ లేవు కదా. ఆ వ్యక్తి గురించి మంచి వచ్చాడో మాట్లాడుకోవాలంటే అది. కాబట్టి నేను అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రపంచంలో అన్ని జంతువుల కంటే తెలివైంది మనిషే, మూర్ఖుడు కూడా మనిషి. 2 నువ్వు మూర్ఖత్వం సై నిలబడతావా, తెలిసే నిలబడతావా అనేది పాయింట్. డబ్బు అనేది ఎప్పటికి కూడా ఇంపార్టెంట్ కాదు. డబ్బు ఎనపటి ఉరికి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని, ఓకే, తర్వాత రిలేషన్షిప్స్ ఖరాబ్ చేసుకొని, జీవితాన్ని నరకం చేసుకొని తిరగటం కంటే, ఓకే, డబ్బు అనేది ఓన్లీ సౌకర్యాన్ని మాత్రమే ఇస్తుంది, ఆనందాన్ని ఇవ్వదు అని. నాకు ఒకటి వాక్యం చాలా ఇష్టం, స్టీవ్ జాబ్స్ది. ఓకే, ఏది? స్టే హంగ్రీ స్టే ఫూలిష్ అని ఉంటుంది. అది మొత్తం అది ఒక జీవితాన్ని చెప్పేస్తుంది పదం, చాలా ఇష్టం నాకు. ఆయన కొన్ని 1000 కోట్లు సంపాదించిండు కదా, బట్ ఎంగేజ్ స్టేజ్లో చచ్చిపోయాడు క్యాన్సర్తో. ఎంగేజ్ స్టేజ్ అంటే మన భాషలో 50 years ఆర్ 55 ఇస్ ద ఎంగేజ్ స్టేజ్. ఆయన స్టీవ్ జాబ్స్ యాపిల్ ఫౌండరు, క్యాన్సర్తో చచ్చిపోయాడు. అన్ని 1000 కోట్లు సంపాదించి ఈ ప్రపంచంలో ఒక ఫోన్ని వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్, యాపిల్ ప్రొడక్షన్ టాప్ మోస్ట్ చేసిన వ్యక్తి చనిపోయే ముందు ఒక లేఖ రాసిండు.
ఈ ప్రపంచానికి. లేఖ రాసిండు, మీరు ఆన్లైన్లో గుర్తొస్తుంది. ఒకటే చెప్పిండు, ఎన్ని వేల కోట్ల ఆస్తులు నా దగ్గర, ఇవాళ నేను మనసాన పడ్డా, డబ్బు ఉంది, ఏదేం చేయగలుగుతా, కానీ ఆరోగ్యం లేదు, కట్ చేస్తే ఆరోగ్యం లేదు, చుట్టుపక్కల జనాలు లేరు మాట్లాడటానికి. డబ్బు ఎప్పుడు శాశ్వతం కాదు. ఉన్నంతకాలం మంచిగా తిని మంచిగా ఉండి 10 మందికి సాయం చేసి చచ్చిపోవడం జీవితం అన్నాడు. యాస్టి చెప్పకుండా దాంట్లో సారాంశం చెప్పేసిన. అంటే అన్ని వేల కోట్ల సంపాదించిన మనిషికి తెలియదా జీవితం ఎక్కడ ఉందో. రైట్. ఓకే, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.